సచివాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే చెప్పులతో కొడతానని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీంద్రరావు పరుష పదజాలంతో దూషించిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనుకకు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని మహబూబాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ రవీంద్రరావుపై అంజయ్య ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు మహిళా శ్రేణులకు చెప్పులు ఉన్నాయని, మేము తలుచుకుంటే గ్రామాల్లో పట్టణాల్లో తిరగనివ్వమని ఖబర్దార్ అని హెచ్చరించారు. నాపై ఎమ్మెల్సీ అవాస్తవ ఆరోపణలు చేశారని, ఈ అవాస్తవాలపై తేల్చుకుందామని ముత్యాలమ్మ దేవాలయానికి చర్చకు రమ్మని చెబితే రాకుండా ముఖం చాటేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని, పద్ధతి మార్చుకుని నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుచిత వ్యాఖ్యలు తగ్గపల్లి రవీంద్రరావు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు తగ్గపల్లి రవీంద్రరావు పైన 2 వారాల కాంచి తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ సీఎం గారి పట్ల అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిట్టడం జరుగుతుంది. నోరా అది తాటి మట్ట అర్థం కావట్లేదు. ఒక సీఎం గారిని పట్టుకొని చెప్పుతోని కొడతా, మదం పట్టినవా, తాగిన మైకంలో పట్టినవా, ముడ్డి బలిసిందా అని ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది. యాజ్ ఏ అర్బన్ కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ప్రెసిడెంట్గా, అందులో కాంగ్రెస్ నికారేసిన కార్యకర్తగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈ మాటల్ని మొత్తం కూడా మా జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారితో, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారితో, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్ గారితో, మా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మురళీ నాయక్ గారితో చర్చించడం జరిగింది. అంజన్న మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడండి, దాన్ని ఖండించండి. మా స్థాయిగా ఆయన గురించి మాట్లాడడం మా స్థాయి కాదు, అది ఆయన స్థాయిలో మీరు మాట్లాడడం కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఆదేశించిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెల్లారే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆ వ్యక్తిగత ఆరోపణలకు మొత్తం కూడా మళ్ళీ మేము తెల్లారి మా జిల్లా పార్టీ ఆఫీసులో సమావేశం చేసి దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా నా కార్యకర్తల ముందు, నా నాయకుల ముందు, ప్రెస్ మిత్రుల ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా తనపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలకు ఆన్సర్ లేదు. ఇప్పటికీ నేను సిద్ధం, వాటి కట్టుబడి ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గర డిబేట్ పెడదాం, ప్రతిపక్ష పార్టీలను పిలుద్దాం, మీడియాను పిలుద్దాం అని చెప్పిన, దానికి స్పందన లేదు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవడో ఒకడు అనామకుడు ఒక మెసేజ్ పెట్టిండు. ఆ మెసేజ్ ఏమని పెట్టిండు, ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతూ అంజన్న గారు మీరు చాలా గొప్పోళ్ళు, అదేవిధంగా మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడకూడదు, సద్విమర్శలు చేయాలి, ఆ విమర్శలు చేయాలని చెప్పుకుంటూనే మా సార్ చాలా గొప్పోడు, 30 ఏళ్ళ కానీ మా సార్ దగ్గర నేను పాలేరు పని చేస్తానా, చాలా గొప్పోడు నువ్వు చెప్పడం జరిగింది. సరే మీ సార్ దగ్గర పాలేరు పని చేసుకో, ఫస్ట్ మీ సార్కు చెప్పుకో. ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. మీరు ఒక విద్యా సంస్థలు నడుపుతున్నారు, భారత విద్యార్థులను తయారు చేస్తున్నారు, మీరు మంచి భాష నేర్పాలి. మీరు ఏ భాష మాట్లాడితే విద్యార్థులు అదే భాష నేర్చుకుంటారు. నాకు అర్థమైంది అంటే కేసీఆర్ భాషనే రవీంద్రరావు నేర్చుకున్నాడు, అంతకంటే వేరేం లేదు. అయితే నీ సారుకు చెప్పుకోను, కానీ నాకు ఫోన్ చేసి నువ్వు ఏడ్చినవు తూడ్చినట్టు నీ దగ్గరికి ఎన్నడూ రాలే, నేను ఎన్నడూ ఏడవలే. నీకు సంబంధించిన ప్రతి విషయంలో గణపురజం అంజయ్య అంటాడు, ఆ ముత్యాలమ్మ సాక్షి చెప్తాను, నేను సహాయం చేసి నువ్వు ఎక్కడ నాకు సహాయం చేయలేదు. నీకు అహంకారం పెరిగింది, బాగా మదం పెరిగింది. ఆ మదంతోనే మదం మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ. ఎందుకంటే నేను అనవలసి వస్తుంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ముడ్డి బలిసిందా, తాగినవా, చెప్పుతోని కొడతానంటావా? మాకు చెప్పులు లేవా? మా మహిళా సోదరులకు చెప్పులు లేవా? నేను అడిగిన దానికి మీరు సమాధానం ఇచ్చే ప్రసక్తి లేదు, తేలిపోయింది. సీఎం గారిని అన్నాడు కాబట్టి ఒక నికారసిన కార్యకర్తను ముట్టుకున్నా, మాట్లాడినా, సమాధానం చెప్పిన. దాని తర్వాత ఇవాళ వచ్చి రవీంద్రరావు మాట్లాడిన దుర్భాషలపైన టౌన్ పిఎస్లో మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన తక్షణమే చర్య చేసి దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను కూడా పెన్ డ్రైవ్ ద్వారా సిఐ గారికి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా చర్య తీసుకుంటారు. ఇక రోజుకో కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికైనా మా సీఎం గారికి క్షమాపణ చెప్పి నాది పొరపాటు అయింది అని చెప్తే వదిలేస్తా.